తాజా అంశాన్ని చూస్తున్నాం. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, చెప్పండి, ఐటీడీపీ కార్యకర్త కిరణ్ సస్పెన్షన్ గల కారణాలేంటి? వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఎవరిని ఉపేక్షించలేదని కూడా టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చేబ్రోలు కిరణ్ అతను వైఎస్ జగన్ భార్య అయినటువంటి భారతీయ రెడ్డిపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో దీన్ని తీవ్ర స్థాయిలో తెలుగుదేశం ఖండించింది. మహిళలను గౌరవించడం తెలుగుదేశం పార్టీ సంప్రదాయమని మొదటి నుంచి కూడా తెలుగుదేశం మహిళలకు సముచిత స్థానం ఇస్తూ వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ ఉన్నతికి పాటుపడుతుంది. అలాంటి టీడీపీకి పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఇలా మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, గతంలో కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేది మహిళలు గౌరవిస్తూనే ఉంది తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేయటం కానీ వాళ్ళని తక్కువ చేయటం కానీ ఎప్పుడు చేయలేదని, ఆ నిబంధనలు కట్టుబడి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మహిళలు గౌరవించే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి పరంగా ఎటువంటి సంబంధం లేకపోయినప్పుడు అతను ఒక యూట్యూబ్ ఛానల్లో విమర్శలు చేసిన నేపథ్యంలో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పోలీసులు కూడా టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మహిళలు కించపరిచి అతను చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని అతనిపై కేసు నమోదు చేయాలని కూడా అధికారులు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని అరండల్పేట పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే అతన్ని కేసు నమోదు చేసిన తర్వాత అతను అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతన్ని ప్రస్తుతం నల్లపాటి పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ అతని వ్యాఖ్యలకు గల కారణం ఏంటి, అతను ఎందుకు అలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, మహిళల్ని గౌరవించే తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇలా మహిళలు తక్కువ చేస్తూ కించపరుస్తూ సభ్య సమాజం తరలించుకునేలా మాట్లాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించాల్సిన విషయం కాదని, దీన్ని ఖండించాలని, అదేవిధంగా ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో ఎవరు కూడా నాయకులు, అది తెలుగుదేశం నాయకులు కావచ్చు లేదా కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే మహిళల పట్ల ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు కానీ అసభ్యకరంగా కానీ మాట్లాడే విధానానికి చెక్కు పెట్టాలని వీళ్ళకి గట్టి సందేశం ఇస్తూ, అదేవిధంగా సమాజంలో కూడా రాజకీయాలుగానే చూడాలి తప్పితే రాజకీయాల కోసం మహిళల మీద విమర్శ చేయడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది కూడా ఎప్పుడు కూడా సహించరాదని చెప్పి కూడా తెలుగుదేశం అధిష్టానం గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పటికే వైకాపా వాళ్ళు ఆందోళన చేసినప్పటికీ వాళ్ళతో సంబంధం లేకుండా టీడీపీ నాకు అధిష్టానం స్వయంగా అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలిసి చెప్పడంతో ఒక సొసైటీ సమాజానికి కూడా ఒక నిర్దిష్టమైన సందేశం ఇచ్చినట్టు దీని పట్ల అన్ని వర్గాల్లో కూడా రాజకీయ వర్గాల్లో ఇతర పార్టీ నేతలు కావచ్చు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. అంటే గతంలో ఇలా ఉండేది కాదు. వైకాపా ప్రభుత్వంలో వైకాపా నాయకులు చాలా ఘోరంగా మహిళలు కించపరుస్తూ తెలుగుదేశం నాయకులు కావచ్చు, తెలుగుదేశం నేతల వాళ్ళ భార్యలే లేదా ఆ నాయకులు మహిళా నాయకులని అనేక విధాలుగా కించపరుస్తూ విమర్శలు చేసేవాళ్ళు. అయితే అప్పుడు ఆ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం మహిళల్ని కించపరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదని చెప్పి, ఏ సొంత పార్టీ అయినా సరే చర్యలు తప్పవని చెప్పి ఈ రోజు తీసుకున్న నిర్ణయంతో నిర్దిష్టమైన సందేశం ఇచ్చినట్టయింది. ధన్యవాదాలు వీరాంజనేయులు.